ఈ పరీక్షను చండీగఢ్లో, మనకు తెలుసు పంజాబ్, హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్లో ఉన్న టర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబ్లో TBRLలో రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్జ్ ఫెసిలిటీ కేంద్రంలో నిర్వహించారు. ఈ పరీక్ష అనేది ఏదైతే DRDO పైలట్ ఎస్కేప్ సిస్టమ్ ఉందో అది 3 అంశాలుగా నిర్వహిస్తారనమాట. విమానం కప్పు పైకి లేవటం, పైలట్ బయటికి రావటం, పైలట్ సురక్షితంగా రికవరీ అయ్యే విధానం. అంటే ఒకసారి విమానం ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ రావచ్చు లేదా మిస్సైల్ అటాక్ కావచ్చు, ఆ టైంలో పైలట్ ఇమీడియట్గా ఎలా రికవరీ అవ్వాలి, పైలట్ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి పరీక్ష నిర్వహించారనమాట. ఈ పరీక్ష కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL మరియు DRDO కలిసి ఈ పరీక్షని సంయుక్తంగా నిర్వహించారన్నమాట. ఇప్పటి వరకు మనం ఈ ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి మార్టిన్ బేకర్ బ్రిటిష్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం, లేదా అరుదుగా జ్వెజ్దా అని చెప్పి రష్యన్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. మనకి ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి చాలా ఇంపార్టెంట్. అది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK1A కావచ్చు, లేదా తేజస్ MK2 కావచ్చు, లేదా AMCA కావచ్చు, ఇలా చాలా ఫైటర్ జెట్స్కి మనకి ఎస్కేప్ సిస్టమ్ అవసరం అనమాట. ఈ సీట్ ఎజెక్షన్ సిస్టమ్ పరీక్ష ఏదైతే ఉందో ఇది స్టాటిక్ టెస్ట్ కంటే కూడా డైనమిక్ ఎజెక్షన్ టెస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. ఇది ఎజెక్షన్ సీట్ యొక్క పనితీరు, క్యానోపీ ఏదైతే కప్పు బాగు ఉందో దాన్ని వేరు చేసే సామర్థ్యం, ఈ సీక్వెన్సింగ్ అంటే కరెక్ట్గా, ఈ టైమింగ్ అంతా కరెక్ట్గా జరగడం అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితి అనమాట. దాన్ని సక్సెస్ఫుల్గా మనం టెస్ట్ చేసి చూసాం. ఈ డైనమిక్ టెస్ట్ కోసం LCA యుద్ధ విమానం ముందు భాగాన్ని పోలిన డ్యూయెట్ స్లెడ్ వ్యవస్థను ఉపయోగించారనమాట.